అందరికీ నమస్కారం. ఈరోజు మనం ధనుసు రాశి వారి గురించి మాట్లాడుకోబోతున్నాం. ధనుసు రాశి వారికి జూన్ మాసంలో 4, 5, 6, 7 తారీఖుల్లో ధనుసు రాశి వారి జాతక ఫలితాల వివరణ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మరి ధనుసు రాశి వారు కనుక ఇప్పుడే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే దయచేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. అలాగే వీడియోను చివరి వరకు చూడడానికి ప్రయత్నించండి, మీకు పూర్తిగా అర్థమవుతుంది. ధనుసు రాశి వారికి 4 రోజుల్లో కలగబోయేటటువంటి మార్పులు, అలాగే మీకు ఏ విధమైనటువంటి అంటే దూరమైనటువంటి ఒక బంధం ఏ విధంగా దగ్గర కాబోతుంది, అసలు ఆ బంధం ద్వారా మీరు ఎటువంటి శుభవార్తలను వినబోతున్నారు, అది మీకు ఒక కొత్త పరీక్షలాగా మారబోతుందా, ఇటువంటి విషయాలన్నీ కూడా ఆసక్తికరమైనటువంటి విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వీడియోకి అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. కానీ గత కొన్ని నెలలుగా మీలో చాలా మంది ఒక విషయం గురించి చాలా మౌనంగా ఆలోచిస్తూ ఉంటున్నారు. అప్పుడు అలా జరిగిపోయి ఉంటే, ఆ వ్యక్తి దూరం కాకపోయి ఉంటే, ఆ అవకాశం మిస్ కాకపోయి ఉంటే అనే ఆలోచనలు అప్పుడప్పుడు మీ మనసులోకి వస్తూ ఉంటున్నాయి. అయితే ఈ జూన్ 4 నుండి ఈ 4 రోజుల మధ్యకాలం మీకు ఒక కొత్త స్పష్టతనైతే ఇవ్వబోతుంది. కొన్ని విషయాలు మీ జీవితంలో ముగిసిపోయాయని చెప్పి మీరు అనుకున్నారు, కానీ కాలం గడిచాక అవే విషయాలు మరలా పదే పదే మీ ముందుకు వస్తూ ఉన్నాయి. అలాగే ఇప్పుడు కూడా ఒక పాత పరిచయం, ఒక పాత అవకాశం లేదా ఒక పాత సంబంధం మరలా మీ దృష్టికి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరు జీవితంలో చాలా సమస్యలతో ఇప్పటికే ఎక్కువగా బాధపడి ఉన్నారు. అయితే గమనించవలసినటువంటి విషయం ఏమిటంటే, ఆ వ్యక్తి తప్పనిసరిగా ప్రేమకు సంబంధించినటువంటి వ్యక్తి మాత్రమే కాదండి. కొంతమందికి ఇది ఒక కుటుంబ సభ్యుడు కావచ్చు, మరికొంతమందికి ఒక పాత స్నేహితుడు లేదా ఉద్యోగం, వ్యాపారానికి సంబంధించినటువంటి ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తే ఉండవచ్చు. అయితే ఈ జూన్లో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న సంకేతాలు మీకు కనిపించడం ప్రారంభమవుతాయి. అంటే ఒక ఫోన్ కాల్ లేదా ఒక మెసేజ్, ఒక పాత ఫోటో కనిపించడం, ఒకరి పేరు వినిపించడం, లేదా చాలా కాలంగా గుర్తుకు రానటువంటి ఒక వ్యక్తి అకస్మాత్తుగా మీకు గుర్తుకు రావడం, ఇవి సాధారణమైనటువంటి సంఘటనలా అనిపించినా మీ దృష్టిని ఆకర్షించే విధంగా ఉంటాయి. మరి మీ జీవితంలో ఈ సమయంలో ఒక ముఖ్యమైనటువంటి సలహా ఏమిటంటే, ఏ విషయాన్ని కూడా తొందరగా తిరస్కరించకండి. ఎందుకంటే మీరు ముగిసిపోయింది అని భావిస్తున్నటువంటి ఒక విషయం మరలా మీకు ఉపయోగపడే అవకాశాలు ఉన్నాయన్నమాట. అలాగే గతంలో జరిగినటువంటి ఒక సంఘటనను గుర్తు చేసుకోండి. అప్పుడు మీరు బాధపడి ఉండవచ్చు, నిరాశ చెంది ఉండవచ్చు, లేదా మీకు అన్యాయం జరిగిందని చెప్పి అనిపించవచ్చు. కానీ ఇప్పుడు వెనక్కి తిరిగి చూస్తే ఆ సంఘటన మీ జీవితాన్ని మరొక దారిలో నడిపించబోతుందని అర్థం చేసుకోండి. అదేవిధంగా ఇప్పుడు కూడా ఒక మార్పు అనేది మీ జీవితంలో రాబోతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల తర్వాత మీ జీవితం మరింత ఎక్కువగా సంతోషభరితంగా ఉండబోతుంది. అయితే ఈ 4 రోజుల్లో ముఖ్యంగా వచ్చే కొన్ని వార్తలు, సమాచారాలు మీ దృష్టిని ఆకర్షించేటటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇక్కడ చాలామంది మీరు చేసేటటువంటి పొరపాటు ఏమిటంటే, ముందుగా మీరే ఊహించేసి నిర్ణయం తీసుకోవడం. అయితే ఈసారి అలా చేయకండి. ఎవరైనా ఏదైనా ఒక విషయం చెప్తుంటే ఫస్ట్ వినండి, తర్వాత గమనించండి, ఆ తర్వాత ఆలోచించండి, ఆ తర్వాతే స్పందించండి. ఎందుకంటే మొదట కనిపించే దానికంటే లోతైన విషయం ఏదో ఒక విధంగా అంటే తెలియనటువంటి ఒక ఆలోచనలో కలిగి ఉంటుంది. కాబట్టి ఒక ఆసక్తికరమైనటువంటి విషయం ఏమిటంటే, ఈ 4 రోజుల్లో మీ గురించి ఎవరో ఆలోచిస్తున్నటువంటి సూచనలు మీకు కనిపిస్తాయి. వారు మీతో మాట్లాడాలనుకుంటున్నారు, మిమ్మల్ని సంప్రదించాలనుకుంటారు, కేవలం మీ పరిస్థితి తెలుసుకోవాలనుకుంటారు. అయితే మీ వ్యక్తిగత పరిస్థితులపై అది ఆధారపడి ఉంటుంది. కానీ గతంలో పూర్తిగా ముగిసిపోయిందనుకున్నటువంటి ఒక బంధం మరలా చర్చకు రావడం అనేది సాధ్యపడబోతుంది. ఇప్పుడు మీరు అంటే మీ వైపు అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితులన్నీ కూడా పూర్తిగా మీ ముందు కొన్ని రకాలుగా మార్పులు కనిపించే అవకాశాలున్నాయి. అంటే మీకు శుభ సమయంగా చెప్పుకోవచ్చు అనమాట. ఇక చాలామందికి ఒక కొత్త ఆలోచనలు వస్తాయి. గతాన్ని తిరిగి తీసుకురావాలా లేదా అనే దిశగా మీ మనసుకు ప్రశ్న ఎదురవుతూ ఉంటుంది. ఇది కేవలం సంబంధాలకు మాత్రమే కాకుండా ఉద్యోగం, వ్యాపారం, చదువు, వ్యక్తిగత లక్ష్యాలు ఏ విషయంలోనైనా కానీ వర్తిస్తాయి. ఈ సమయంలో ఒక చిన్న అవకాశం కూడా మీకు భవిష్యత్తులో పెద్ద మార్పుకైతే కారణంగా కనిపిస్తుంది. అందుకే నిర్లక్ష్యంగా ఉండకండి. కొంతమందికి ఏంటంటే ఒక ఆసక్తికరమైనటువంటి సమాచారం రావచ్చు. ముందు ఊహించినటువంటి వ్యక్తి నుండి వస్తుంది, లేదా చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఒక సమాచారం కావచ్చు. ఇక్కడ జాగ్రత్త, భావోద్వేగంతో తీసుకున్న నిర్ణయం అనేది తర్వాత పశ్చాత్తాపానికి కూడా కారణం కావచ్చండి. కాబట్టి ఏ నిర్ణయాన్నైనా కానీ 2 సార్లు ఆలోచించి తర్వాత తీసుకోండి.
మీరు ఎదురు చూసేటటువంటి ఆ వ్యక్తి కన్నా మీలో ఉన్నటువంటి ఒక తెలియనటువంటి శక్తి కూడా మీకు తిరిగి రావడం కనిపిస్తుంది. అయితే మీ ఆలోచన విధానంలో మార్పొస్తుంది. ముందు అసాధ్యంగా అనిపించిన విషయాలు ఇప్పుడు మీకు సాధ్యపడతాయని చెప్పి మనసుకు అనిపిస్తుంది. ముందు భయపడినటువంటి విషయాలు ఇప్పుడు చిన్నదిగా అనిపించినా అది మీలో పెరుగుతున్నటువంటి మంచి స్పష్టతకు ఒక సంకేతం. అయితే ఈ సమయంలో మీ కళ్ళను కూడా చిన్నచూపు చూడకండి. మీ స్వార్థాన్ని తక్కువ అంచనా వేయకండి. ఎందుకంటే మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం ప్రారంభమయ్యేటటువంటి ముందు ఇలాంటి కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. అంటే ఇప్పటి వరకు మీకు కొన్ని సంకేతాలైతే మీరు గుర్తించవచ్చు. అంటే ఇప్పుడు మీ మనసులో తెలియనటువంటి ఒక భయం అనేది తొలగిపోతుంది. ఇన్నాళ్లుగా మీరు పడినటువంటి ఆ భయాన్ని పూర్తిగా పక్కన పెడతారు. ఇక ఈ సమయంలో ఒక విషయం పట్ల చాలా స్పష్టంగా ఉంటారు. ప్రతి వ్యక్తి మన జీవితంలో కారణంతోనే వస్తారండి. కొంతమంది మనకు ఆనందాన్ని ఇస్తారు, కొంతమంది అనుభవాలను ఇస్తారు, ఇంకా మరికొంతమంది అయితే జీవిత పాఠాలను నేర్పించి వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు మీ జీవితంలోకి మరలా రావడానికి ప్రయత్నిస్తున్న ఆ వ్యక్తి కూడా ఒక కారణంతోనే వస్తున్నారు. కానీ ఆ కారణాన్ని వెంటనే అర్థం చేసుకోలేకపోవచ్చు. అందుకే కొంచెం ఓపిక పట్టండి. ముఖ్యంగా కమ్యూనికేషన్కి సంబంధించిన అంశాలు చాలా బలంగా కనిపిస్తున్నాయి. మీరు ఎదురు చూడని సమయంలో ఒక కాల్ అనేది వస్తుంది, లేదా ఒక సందేశం వస్తుంది, లేదా మీ గురించి ఎవరో మాట్లాడుతున్నారని తెలిసే అవకాశం కలుగుతుంది. ఈ వార్త మొదట చిన్నదిగా అనిపించినా తర్వాత దాని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారికైతే ఈ సమయంలో ఒక పాత పరిచయం మరలా ఉపయోగపడే అవకాశంగా మారవచ్చు. గతంలో కలిసి పనిచేసిన వ్యక్తి నుండి సమాచారం వస్తుంది, లేదా కొత్త ఉద్యోగ అవకాశాలు రావచ్చు, లేదా మీరు దాదాపు మర్చిపోయిన ఒక అవకాశం మరలా తెరపైకి రావచ్చు. అయితే ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. ఎందుకంటే అవకాశం వచ్చిన తర్వాత సిద్ధం అవడం కంటే ముందుగానే సిద్ధంగా ఉండడం మంచిది కదా. ఇక వ్యాపారం చేసేవారికి కూడా ఈ కాలం ఆసక్తికరంగా వస్తుంది. కొంతకాలంగా స్పందించని కస్టమర్లు మరలా మిమ్మల్ని సంప్రదిస్తారు. పెండింగ్లో ఉన్నటువంటి చర్చలు కూడా ముందుకు కదులుతాయి. ఆగిపోయినటువంటి పనులు మరలా ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయండి. అయితే ప్రతి అవకాశాన్ని వెంటనే అంగీకరించకండి. ముందుగా అన్ని విషయాలను కూడా పరిశీలించండి. అది లాభం జరుగుతుందా, నష్టం జరుగుతుందా, దానివల్ల మనకి ఏంటి అనే దాని గురించి పూర్తిగా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఆ తర్వాతే నిర్ణయం తీసుకోండి. ఇప్పుడు ఆర్థిక పరిస్థితి గురించి మాట్లాడుకుందాం. ఈ 4 రోజులకి సంబంధించినటువంటి డబ్బుకు సంబంధించి మీకు ఒక స్పష్టత వస్తుంది. కొంతమందికి రావాల్సిన డబ్బు గురించి సమాచారం వస్తుంది. మరికొందరికి కొత్త ఆదాయ మార్గం గురించి ఆలోచనలు వస్తాయి. ఇంకొందరికి ఖర్చులు తగ్గించుకోవాలనేటటువంటి ఆలోచన వస్తుంది. అయితే ఈ సమయంలో ఒక చిన్న ఆర్థిక నిర్ణయం భవిష్యత్తులో మీకు మంచి ఫలితాలను ఇచ్చేలా ఉపయోగపడవచ్చు. అందుకే అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవడం మంచిది. ఇప్పుడు కుటుంబ జీవితాన్ని గురించి పరిశీలిస్తే ఇంట్లో కొంతకాలంగా ఉన్న చిన్న చిన్న అపార్థాలు తగ్గే సూచనలు బలంగా కనిపిస్తాయండి. మాట్లాడకుండా ఉన్నటువంటి వ్యక్తులు కూడా మాట్లాడతారు. దూరంగా ఉన్నవారు సైతం దగ్గరవుతారు. ఒక కుటుంబ సభ్యుడి ద్వారా మంచి వార్త వినే అవకాశం మీకుంటుంది. అంతేకాకుండా సాధారణంగా మీ భావాలను బయటకు చెప్పడానికి పెద్దగా మీరు ఇష్టపడరు. కానీ ఈ సమయంలో మీ మనసులో ఉన్న విషయాలను సైతం సరైన విధంగా చెప్పడం వల్ల మీకు మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ప్రధానంగా మాట్లాడబోయేటటువంటి వ్యక్తి గురించి మరికొంత సమాచారం తెలుసుకుందాం. ఈ వ్యక్తి ఎవరు? అసలు మీ జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి వ్యక్తి అయి ఉండవచ్చు. మిమ్మల్ని గౌరవించినటువంటి వ్యక్తి కావచ్చు, లేదా ఒకప్పుడు మీతో తరచుగా మాట్లాడినటువంటి వ్యక్తి కావచ్చు. అయితే వారి రాకతో మీ జీవితం పూర్తిగా మారిపోతుందని అనుకోకండి. కానీ ఒక కొత్త ఆలోచనకైతే, ఒక కొత్త నిర్ణయానికైతే కారణం అవ్వచ్చు. అదే ఈ కాలంలో అసలు ప్రత్యేకత. మరి కొన్నిసార్లు ఒక వ్యక్తి తిరిగి రావడం కంటే వారు తీసుకొచ్చే సందేశం మనకు చాలా ముఖ్యంగా ఉండవచ్చు. ఈ విషయాన్నైతే మర్చిపోకండి. ముఖ్యంగా ఈ జూన్ 4వ తేదీ నుండి సాయంత్రం సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన పరిస్థితి మీకు ఏర్పడుతుంది. ఈ నిర్ణయాలు వ్యక్తిగత జీవితానికి సంబంధించింది ఉండవచ్చు, ఉద్యోగానికి సంబంధించిందా, లేదా భవిష్యత్ ప్రణాళికకు సంబంధించిందా, ఇలా దేనికైనా కావచ్చు. అయితే ఇక్కడ ఒక సూచన: ఇతరుల ఒత్తిడికి లోనవ్వకుండా మీ మనసు ఏం చెబుతుందో వినండి. కానీ భావోద్వేగాంతో పూర్తిగా లొంగిపోకుండా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. వివేకంతో ఆలోచించండి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి సంగీతం గురించి మాట్లాడుకుందాం. ఈ 4 రోజుల్లో మీరు వరుసగా ఒకే విషయం గురించి వినడం, ఒకే వ్యక్తి పేరు పలుమార్లు వినిపించడం మీకు, లేదా ఒకే ఆలోచన మీకు పదే పదే రావడం గమనిస్తారు. అలాంటి సందర్భాల్లో దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేయకండి. దానిలో మీకు ఉపయోగపడే సందేశం గురించి తీసుకోండి. అయితే మూఢనమ్మకాల వైపు వెళ్ళకండి. వాస్తవికత దృక్పథంతో ఆలోచించడం అవసరం. కాబట్టి ధనుసు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. గతంలోనే మీరు చాలా రకాలుగా గుణపాఠాలు నేర్చుకున్నారు. కాబట్టి ఈ విషయాలను మర్చిపోకండి. భవిష్యత్తు వైపు అడుగులు వేయండి. అప్పుడు మాత్రమే ఈ 4 రోజుల అసలు ప్రయోజనం అనేది మీకు లభిస్తుంది. ఇప్పటి వరకు మనం ఈ 4 రోజుల్లో కనిపించే సంకేతాలు, తిరిగి రాబోతున్నటువంటి వ్యక్తి, ఉద్యోగం, ఆర్థిక పరిస్థితులు, కుటుంబ విషయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో అత్యంత ముఖ్యమైనటువంటి చివరి భాగాన్ని గురించి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ 4 రోజులు మీ జీవితంలో బాగా గుర్తుంచుకోవాల్సినటువంటి
ప్రత్యేక విషయాలు మీకు కనిపించబోతున్నాయి. ముందుగా ఒక విషయం మీరు అర్థం చేసుకోవాలి. జీవితంలో ప్రతి మార్పు ఒక పెద్ద శబ్దంతో రాదు. కొన్ని మార్పులు చాలా నిశ్శబ్దంగా ప్రారంభమవుతాయి. మొదట ఒక ఆలోచనగా వస్తాయి, తర్వాత ఒక అవకాశంగా కనిపిస్తాయి, చివరికి ఒక కొత్త దిశగా మారిపోతాయి. అయితే ఈ 4 రోజుల్లో కూడా అలాంటి పరిస్థితే మీకు కనిపిస్తుంది. మీ జీవితంలోకి తిరిగి రావడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి కంటే ఒక సంఘటన మీలో కలిగించే మార్పు మరింత ముఖ్యమైనదిగా రాబోతుంది. ఈ సమయంలో ఒక అంతర్గత స్పష్టత పెరుగుతుంది. గతంలో మీరు ఎందుకు బాధపడ్డారో మీకు అర్థమవుతుంది. కొన్ని సంఘటనలు ఎందుకు జరిగాయో మీకు అర్థమవుతుంది. అలాగే ఎవరిని నమ్మాలి, ఎవరిని దూరంగా ఉంచాలి దాని పట్ల కొంచెం స్పష్టతకు వస్తారు. ముఖ్యంగా ఈ జూన్ నెల మీకు ఒక్కొక్క రోజు పెరిగే కొద్దీ ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే ఆ నిర్ణయం చాలా పెద్దది కాకపోవచ్చండి, కానీ దాని ప్రభావం తర్వాత రోజుల్లో మీకు పూర్తిగా కనిపిస్తుంది. అందుకే ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. అయితే ఇప్పుడు ఒక హెచ్చరిక గురించి చెప్పుకోవాల్సి వస్తే, ఈ 4 రోజుల్లో కొందరు వ్యక్తులు మీ జీవితంలోకి మరలా రావడానికి ప్రయత్నిస్తారు. కానీ ప్రతి ఒక్కరి ఉద్దేశం ఒకేలా ఉండదు. అందుకే గతంలో జరిగిపోయిన విషయాలను పూర్తిగా మర్చిపోకండి. అలాగే పాత కోపాలను కూడా మోసుకుంటూ ఉండకండి. సమతుల్యంగా ఆలోచించడం నేర్చుకోండి. ఎవరైనా మాట్లాడితే వారి మాటలను బాగా విని వాళ్ళ పనులతో పోల్చి చూసుకోకండి. అప్పుడే సరైనటువంటి నిర్ణయం తీసుకోవడం మీకు సులభంగా ఉంటుంది. మీరు సాధారణంగా హృదయపూర్వకంగా ఏదైనా కానీ మనసు పెట్టి వ్యవహరిస్తారు. కొన్నిసార్లు అదే మీ బలహీనతగా కూడా మారవచ్చు. అందుకే ఈ 4 రోజుల్లో ఎవరి మాటలకైనా వెంటనే ప్రభావితం కాకండి. సమయం తీసుకోండి, గమనించండి, తరువాతే ముందుకు సాగండి. ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి విషయం, మీరు గతంలో వదిలేసిన ఒక లక్ష్యం గురించి మళ్ళా ఆలోచించే అవకాశం మీకు కనిపించవచ్చు. అది ఉద్యోగానికో లేదా వ్యాపారానికో లేదా వ్యక్తిగత జీవితానికి సంబంధించిందై ఉంటుంది. ఈసారి మీరు ఆ విషయాన్ని కొత్త కోణంలో చూడగలుగుతారు. ఇదే ఈ కాలంలో ఉన్న ముఖ్యమైన బలం. అదృష్టం అంటే కేవలం బయట నుండి వచ్చే అవకాశం మాత్రమే కాదు, మనలో వచ్చే స్పృష్టత కూడా ఒక అదృష్టమే. మరి ఈ 4 రోజుల్లో మీకు లభించే అతిపెద్ద వరం అదే అవబోతుంది. ఇప్పుడు సమయాల గురించి మాట్లాడుకుంటే, ఈ 4 రోజుల్లో ఉదయ సమయంలో వచ్చే ఆలోచనలను నిర్లక్ష్యం చేయకండి. మధ్యాహ్న సమయంలో వచ్చే సమాచారాన్ని, కమ్యూనికేషన్పై దృష్టి సారించండి. సాయంత్రం సమయంలో తీసుకునే నిర్ణయాల్లో ఓపిక వహించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మీకు అసలు మంచిది కాదు. ముఖ్యంగా భావోద్వేగాలకు సంబంధించిన విషయాల్లో మరింత జాగ్రత్త తీసుకోండి. ఇక ప్రధానమైనటువంటి ప్రశ్నలకు ఇప్పుడు మనం మీకు తగినటువంటి సమాధానం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ జీవితంలోకి తిరిగి రాబోతున్న వ్యక్తి ఎవరు? దానికి ఒకే సమాధానం అనేది ఉండదండి. ప్రతి వ్యక్తికి కూడా, అంటే ఈ రాశి వారికి సంబంధించి ప్రతి వ్యక్తికి పరిస్థితి వేరుగా ఉంటుంది. కానీ ఒక విషయం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. గతంతో సంబంధం ఉన్న ఒక అంశం మరలా మీ దృష్టికి వచ్చే అవకాశం ఉంటుంది. అది ఒక వ్యక్తి రూపంలో కావచ్చు, ఒక సందేశం రూపంలో కావచ్చు, ఒక అవకాశ రూపంలో కావచ్చు, లేదా ఒక గుర్తు కావచ్చు. మీరు చేయవలసింది ఒక్కటే, ఆ సంఘటనను మీరు జాగ్రత్తగా గమనించడం. అది మీ జీవితంలో ఎందుకు తిరిగి కనిపిస్తుందనేది అర్థం చేసుకోండి. ఇక్కడ ముఖ్యమైనటువంటి సందేశం ఏంటంటే, మీ జీవితంలో కొన్నిసార్లు మీరు ఎదురు చూస్తున్న వ్యక్తి తిరిగి రావడం కంటే మీలో కోల్పోయినటువంటి నమ్మకం తిరిగి రావడం అని అర్థం. ఇది చాలా గొప్ప విషయం. మీలో కోల్పోయిన ధైర్యం తిరిగి రావడం మరింత విలువైన విషయం. మీ భవిష్యత్తుపై నమ్మకం పెరగడం మరింత ముఖ్యమైన విషయం. మరి ఈ 4 రోజుల్లో అదే శక్తిని మీరు పొందబోతున్నారు. ఇప్పుడు చివరగా మీ ముందుకు వచ్చే ప్రతి అవకాశాన్ని మీరు జాగ్రత్తగా పరిశీలించండి. మీ మనసు చెప్పే విషయాన్ని వినండి. అలాగే వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకోగలగండి. గతం నుండి పాఠాలు నేర్చుకోండి. భవిష్యత్తును ధైర్యంగా స్వాగతించండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీకు ఒక కొత్త ఆలోచన, కొత్త స్పష్టత, కొత్త ప్రారంభానికి సూచనలు ఎన్నో రకాలుగా కనిపించవచ్చు. ఈ 4 రోజుల్లో వచ్చే సంకేతాలను బాగా గమనించండి. మీ నిర్ణయాలపై ఎక్కువగా నమ్మకాన్ని కలిగి ఉండండి. అలాగే మీ విలువను ఎప్పుడూ కూడా తక్కువగా అంచనా వేసుకోకండి. ఎప్పుడు మీరు మీ బలాన్ని పోగొట్టుకోకండి. ముందు ఎవరి మనసునో అర్థం చేసుకోవాలని చెప్పి ప్రయత్నించకుండా, ముందు మీ మనసును మీరు అర్థం చేసుకునేటటువంటి ప్రయత్నం చేయండి. అప్పుడే మీరు అన్నింటిలో కూడా విజయాన్ని, అలాగే ధైర్యాన్ని, అలాగే ఎటువంటి భయాన్ని కలగకుండా జాగ్రత్తగా ఉండగలుగుతారు. ముఖ్యంగా చెప్పాలంటే, ఇప్పుడు మనం ఈ రాశి వారికి సంబంధించినటువంటి అంటే ఈ 4 రోజుల్లో మీరు ఎదుర్కోబోయేటటువంటి కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాల గురించి, దేవతారాధన గురించి తెలుసుకునేటటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. ముఖ్యంగా చెప్పాలంటే, ఈ 4 రోజుల్లో మీకు బాగా కలిసి వచ్చేటటువంటి దిక్కులు, అలాగే మీరు చేయవలసినటువంటి పనుల గురించి మాట్లాడుకుంటే, మీకు ఉద్యోగంలో కొత్త బాధ్యతలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ఉన్న పనులను పూర్తి చేయడంపై దృష్టి పెడితే మీకు ఇంకా అందులో మంచి ఫలితాలు కనిపిస్తాయి. ఆర్థికంగా సాధారణమైనటువంటి స్థితి ఉంటుంది. ఆరోగ్యపరంగా కూడా విశ్రాంతి తీసుకోవడం మీకు చాలా మంచిది. అలాగే వ్యాపారంలో మంచి లాభాలు కనిపిస్తాయి. ప్రేమ సంబంధాల్లో అనుకూలమైనటువంటి వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులను జాగ్రత్తగా నియంత్రించుకోవడం మంచిది. అలాగే మానసికంగా కూడా మీరు ఉత్సాహంగా ఉంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై మీకు ఆసక్తి పెరుగుతుంది. అలాగే కుటుంబంలో ఆనందకరమైనటువంటి వార్తలు వినేటటువంటి అవకాశాలు కూడా బలంగా కనిపిస్తున్నాయి. ఇక పురోగతి కనిపిస్తుంది. అయితే ఓర్పు అవసరం. ఖర్చులపై నియంత్రణ మంచిది. సంబంధాలు మెరుగుపడే అవకాశాలున్నాయి. మరి ధనుస్సు రాశి వారికి ఈ జూన్ 4 నుండి 7 తేదీల వరకు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు, దేవతారాధన, చిన్నపాటి మంత్రాలు వీటిని చేయడం వలన మీ జీవితంలో తప్పకుండా ఏదో ఒక మంచి అయితే కనిపిస్తుందండి. అలాగే అవకాశాలు కూడా మీకు వెతుక్కుంటూ వస్తాయి. మరి ఏ విషయంలో ఏ విధమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవతారాధన చేసుకోవాలనేది తెలుసుకుందాం. ముందుగా మీ ఇష్టదైవాన్ని అలాగే మీకు కులదేవతారాధన తప్పకుండా చేసుకునేటటువంటి అవకాశాలు తప్పకుండా కల్పించమని భగవంతుని వేడుకోండి. అలాగే ఉదయం పసుపు రంగు పువ్వులతో గురుగ్రహానికి ప్రార్థన చేయండి జూన్ 4వ తేదీన. అలాగే పేదలు కనిపిస్తే ఈ రోజున వారికి శనగలు కానీ లేదంటే పసుపు దానంగా ఇవ్వడం మంచిది. ఇక ఓం బ్రూం బృహస్పతయే నమః అనే ఈ నామాన్ని తప్పకుండా పఠించండి. దత్తాత్రేయ స్వామివారికి కానీ సాయిబాబా ఆరాధన ఈరోజు మీకు బాగా శుభప్రదంగా ఉంటుంది. అలాగే అరటి చెట్టుకు నీరు పోయండి ఈ 4 రోజులు. పసుపు వస్త్రాలను ధరించడం మంచిది. 4 రోజులు వీలుంటే పసుపు వస్త్రాలు కానీ లేదంటే పసుపు రంగుతో ఉన్నటువంటి వస్తువులను మీ దగ్గర ఉంచుకోవడం చాలా మంచిదన్నమాట. జూన్ 5వ తేదీన ఆర్థికంగా అనుకూలమైనటువంటి సమయం ఇది. అలాగే మిత్రుల సహకారం మీకు లభిస్తుందండి ధనుసు రాశి వారికి. అయితే ఆరోగ్యంపై కొంచెం జాగ్రత్త అవసరం. అయితే ఈ రోజున మీరు పఠించవలసినటువంటి మంత్రం ఓం శ్రీం గురవే నమః. శ్రీ మహావిష్ణువు యొక్క నామస్మరణ చేసుకోండి. విష్ణు సహస్రనామ పారాయణం చేసుకోండి. జూన్ 6వ తేదీన ప్రయాణ యోగం కలగవచ్చు. కొత్త పరిచయాలు కలుగుతాయి. అలాగే తొందరపాటు నిర్ణయాలను ఈ రోజున అసలు తీసుకోకపోవడం చాలా మంచిది. ఈ రోజున మీరు తప్పకుండా జూన్ 6వ తేదీన గోవుకు అరటి పండ్లు పెట్టుకోండి. పసుపు కుంకుమతో దీపారాధన చేయండి. ఇంట్లో మహాలక్ష్మి దేవత ఆరాధన చేసుకోండి. ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని పఠించండి. అలాగే ఈ రోజున మీరు జూన్ 6వ తేదీన వెంకటేశ్వర స్వామివారి దర్శనం చేసుకోండి లేదా స్వామివారి స్మరణ అయినా మంచిది. అలాగే జూన్ 7వ తేదీన ధనుసు రాశి వారి కుటుంబంలో మంచి శుభవార్తలు వినే అవకాశాలున్నాయి. ఆదాయ వృద్ధికి కొత్త మార్గాలు కనిపిస్తాయి. అలాగే పరిహారం వచ్చేసి గురువారం ప్రభావం కోసం పసుపు దానం చేయండి. దేవాలయంలో నెయ్యి దీపం వెలిగించుకోండి. ఈ రోజున పఠించవలసినటువంటి మంత్రం ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః. ఈ రోజున దేవతారాధన వచ్చేసి లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క ఆరాధన అలాగే లక్ష్మీనారాయణ స్వామి వారి ఆరాధన చేసుకోవడం మీకు మరిన్ని శుభ ఫలితాలు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. మరి ఈ 4 రోజుల ప్రత్యేక సూచనలు ఏంటంటే మీకు ఒకసారి మీరు పఠించవలసినటువంటి మంత్రాలు అంటే జూన్ 4 నుండి 7వ తేదీ వరకు మీరు పఠించవలసినటువంటి మంత్రాలు ఇక్కడ స్క్రీన్ మీద నేను ప్లే అయ్యేలా చేస్తానండి. ఒకసారి మీరు నోట్ చేసుకొని తప్పకుండా పఠించడం చాలా మంచిది. అలాగే ఈ 4 రోజుల్లో ఉద్యోగ వ్యాపార రంగాల్లో మంచి అవకాశాలు అనేవి మీకు కనిపిస్తాయి. పెద్దల సలహాల వలన ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటే అందులో మీకు అన్నీ కూడా మంచి లాభాలే కనిపిస్తాయి. అయితే ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్త అవసరం. ఉదయం సాయంత్రం దీపారాధన చేసుకోవడం చాలా మంచిది. అంతేకాకుండా మీరు తప్పకుండా మీరు బయటకు వెళ్లే ముందు సింధూరాన్ని ధరించడం కూడా చాలా మంచిదని చెప్పుకోవచ్చు. ఈ విధంగా ధనుసు రాశి వారి జీవితంలో మరిన్ని శుభవార్తలు రావాలని మీరు కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా తప్పకుండా నెరవేరాలని మనస్ఫూర్తిగా భగవంతుని వేడుకుంటున్నాను. మరి తెలుసుకున్నారు కదండి ధనుసు రాశి వారు ఈ 4 రోజుల్లో కూడా మీరు చేయవలసినటువంటి పనులు, చేయకున్నటువంటి పనులు, అలాగే ఏ దేవతారాధన చేసుకోవాలి, ఎటువంటి పరిహారాలు చేయడం వల్ల మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోయేటటువంటి అవకాశం ఉందనేది మరి తిరిగి మరొక వీడియోలో కలుసుకుందాం. మరి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే యూజ్ఫుల్గా అనిపిస్తే తప్పకుండా మరికొంతమందికి షేర్ చేయండి. ధన్యవాదాలు.